కుమార్ భారతదేశం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది బోడ కాకరకాయ. కొంతమంది ఆ కాకరకాయ అని, కొన్ని ప్లేసుల్లో అడవి కాకర అని కూడా పిలుస్తారు. అవి చూడటానికి ఎలా ఉంటాయి. ఇలా నేను కట్ చేసుకున్నాను పీసెస్గా. నా స్టైల్లో బోడ కాకరకాయ కర్రీ ఎలా చేస్తామనేది చూపించడానికి వచ్చాను. ఎందుకంటే ఇది మేము ఇంతకుముందు మా ప్లేస్లో ఉన్నప్పుడు తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇది తెలిసింది. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఉంటే ఆనియన్ యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఆనియన్ లేదు, అందుకనే లేదు. అలాగే ఆ కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసి పసుపు వేసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకొని వాటిని మగ్గనిచ్చుకోవాలి. టమాటోని చూసారా, బాగా అబ్జర్వ్ చేయండి. పైకి చాలా బాగున్నాయి కానీ కట్ చేస్తే పురుగులు ఉన్నాయి. టమాటోని కూడా కట్ చేసుకొని ప్యూరీ తీసుకోవడానికి లాస్ట్ టైం మనం వీడియోలో చూపించామండి. ఈ కట్టర్లు ఎందుకు వాడతారు అనే దాంట్లో వేసి చూపిస్తున్నాను మీకు. ఆ వీడియోలో చెప్పాను, కటర్ వాడేటప్పుడు ఒకసారి చూపిస్తానండి అని. ఈ టమాటో ప్యూరీ కోసం వాడాను. ఆ టమాటోలన్నీ ప్యూరీగా చేసుకొని ఈ ప్యూరీ అయినటువంటి టమాటోను కూడా అందులో కలుపుకోవాలి. బోడ కాకరకాయ తినటం వల్ల చాలా మంచిదండి. ఇవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి. ఇలా కాకరకాయ మగ్గిన తర్వాత మనం చేసుకున్నటువంటి టమాటో ప్యూరీని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత 2 మినిట్స్కి కారం వేసుకోవాలి. ఈ బోడ కాకరకాయ సీజనల్గా వస్తుందంటండి. మాకైతే ఇప్పుడు పావు కేజీ 60 రూపీస్ పడుతుంది, అంటే కేజీ 240 రూపీస్. తినలేక తెచ్చుకోలేక ఉన్నా కూడా తప్పదు కదా, సీజనల్ అని చెప్పి ఓ పావు కేజీ తీసుకొచ్చాను. వాటిల్లో కొన్నిటితో కర్రీ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత నేను కలపకుండా 2 మినిట్స్ అలానే వదిలేస్తానండి. ఏ కర్రీ అయినా టేస్ట్ పెరుగుతుంది అనేది నా నమ్మకం. ఈ కట్టర్లోనే అల్లము, చిన్నుల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను. దాన్ని కూడా కూరలోకి యాడ్ చేసాము. ఇలా యాడ్ చేసుకున్నాక ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి నేను. అది క్లిప్ మిస్ అయింది నేను యాడ్ చేసేది, కానీ పైన కనిపిస్తుంది చూడండి. నాకు తెలిసి బోడ కాకరకాయని కర్రీగా, పులుసుగా, ఫ్రైగా చేసుకుంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను కర్రీని. నేను ఎవరిని అడగలేదు ఎలా చేసుకోవాలి అని. నాకు తెలిసినట్టుగా నేను చేసుకున్నాను. మీ సైడ్ ఎలా చేస్తారో లేదో కామెంట్ చేయండి. అలాగే ఎలా చేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తయారైన తర్వాత ఆయిల్ పైకి వస్తే కర్రీ అయిపోయినట్టే అనేది నా ఫీలింగ్. అలా రాగానే నేను కర్రీని ఆఫ్ చేస్తాను. తినడానికి రెడీ అయినట్టు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.